మంచిర్యాల పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరుగుతున్న రోడ్డు మరమ్మతుల పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రేమ్ సాగరరావు అధికారులను ఆదేశించారు. ఆధునిక పద్ధతిలో ట్యాంపర్ షీట్ వేయడం జరుగుతుందని ప్రేమ్ సాగరరావు తెలిపారు. ఈ పనుల కోసం చెన్నై నుంచి దాదాపు 15 లక్షల రూపాయలతో డాంపర్ షీట్ను సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు 20 ఏళ్లుగా ఎమ్మెల్యే ఉన్నారని, కానీ ఇంతవరకు ఏ పని చేయలేదని అన్నారు. అభివృద్ధి పనులను పూర్తిగా విస్మరించారని అన్నారు. 30 రోజుల్లో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రేమ్ సాగరరావు స్పష్టం చేశారు. పైసలు ఎవరు తిన్నాడు? నువ్వు నీ రైస్ మిల్లర్లు వీళ్ళందరూ తినలేదా? ఈ ప్రభుత్వం తినలేదా? ఇటు 5,000 రూపాయలు రైతు బంధాలు ఇస్తారు, ఇటు 6,000 జోక్కుంటారు. 7,000 పైసలు ఇవి 15 నుంచి సంవత్సరానికి ప్రతి సంవత్సరం 2 పంటలు కలిపి ఇక్కడ 78 కోట్లు నాశనమే. ఎవరు తిన్నాడు పైసలు? నువ్వు తిన్నావా? నీ రైస్ మిల్ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ ఆయన తిన్నాడా? లేకపోతే ఇంకెవరు తిన్నాడు చెప్పు? ముఖ్యమంత్రి తిన్నాడా? మొత్తం రాష్ట్రం అంతా దోపిడేది గడిచిన 10 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పట్టినప్పుడు గింజ దొక్కలేదు. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు నేను వచ్చాక నేను 3 తారీఖు కలిసిన, 5వ తారీఖు అధికారులతో మాట్లాడి, నేను యాక్చువల్లీ 4 తారీఖు 5 వరకు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే పోయి మాట్లాడి ఫోన్లో మాట్లాడి 5 తారీఖు మాట్లాడి 6 తారీఖు పని చేయించాను. 6 తారీఖు నుంచి ఇప్పటి వరకు నన్ను రైతులు వాడు ఇంత సంతోషంగా అసలు జోకుడు కాదు, జోకుడు సంగతి దేవుడారు. గింజ ఎక్స్ట్రా అయితే వాళ్ళే కొట్టాడతారు. ఒక్క నిమిషం కూడా కళ్ళ మీద ఆగుతలేవు.